నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్ అని ఒక పేరు బాగా వైరల్ అవుతుంది. అది ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ పేరు. ఆయన ముస్లిం అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు ఎలా ముస్లిం అయ్యాడు అని చెప్పేసి కూడా చాలా మంది వాదిస్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? మెహదీపట్నంలో ఒక సైటు, ఒక ఇల్లు ఉంది వారికి. ఆ ఇంటి తాలూకా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తండ్రి పేరు నందమూరి హరికృష్ణ అని, అలాగే ప్రాపర్టీ ఓనర్ పేరు అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఖాన్ గారి పేరు ఉంది. దాంతో హరికృష్ణ అనేటువంటి వ్యక్తికి కుమారుడుగా ఎన్టీఆర్ తెలుసు అందరికీ. కాబట్టి ఎన్టీఆర్ అసలు పేరు ఇదే. అతను ముస్లిం అంటే అతని మదర్ ముస్లిం అయి ఉండాలి. ఇప్పుడు హరికృష్ణ గారు ముస్లిం అనేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ కుటుంబం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన నందమూరి తారక రామారావు గారి అబ్బాయి, వారిది నిమ్మకూరు. అక్కడ చాలా స్పష్టంగా వారి కులం ఏమిటి, వారి గోత్రం ఏమిటి అందరికీ తెలుసు. కాబట్టి హరికృష్ణ గారి విషయంలో ఈ సందేహాలు లేవు ప్రపంచానికి. ఇప్పుడు సందేహపడాల్సింది ఎవరనంటే ఎన్టీఆర్ మదర్ని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మదర్ని. ఆవిడకి హరికృష్ణ గారికి పుట్టినటువంటి కుమారుడు ఇతను. ఆవిడ పేరు శాలిని. ఈ శాలిని అనే పేరు ముస్లిం పేరుగా కొంతమంది ఆ రోజుల్లో మాట్లాడటము జరిగింది. అంటే ఆయనకి ఆల్రెడీ హరికృష్ణ గారికి ఒక మ్యారేజ్ అయింది. ఇప్పుడు కళ్యాణరామ్ వాళ్ళ మదర్, ఈవిడ రెండో భార్య. ఈ రెండో భార్యకి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన అంగీకరించి ఈ వివాహం చేశాడు. చేసిన తర్వాత ఈ కుటుంబాన్ని అక్కడ ఉంచారు. అక్కడ మెహదీపట్నంలో ఒక ఇల్లు తీసుకుని అక్కడ పెట్టారు. ఇదంతా రామారావు గారు ఆర్గనైజ్ చేసిందే. బహుశా ఆ ప్రాపర్టీ ఎవరి దగ్గరైనా కొన్నప్పుడు ఆ పేరు అలా ఉండిపోయి ఉండొచ్చు. అది డాక్యుమెంటేషన్కి సంబంధించిన ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు, లేదు కావాలని కూడా అలా చేసి ఉండొచ్చు. దీనికి సంబంధించిన పరిశోధన జరుగుతోంది. ఇవి వాంటెడ్గా ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ చేశారు అంటే ఇది కొత్త ఆర్గ్యుమెంట్ ఏం కాదు. ఎన్టీఆర్ సక్సెస్ఫుల్గా కెరియర్ ప్రారంభించినప్పుడు, అంటే జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ఫుల్గా కెరియర్ ప్రారంభించి ఆయన హిట్లోకి వచ్చిన తర్వాత, ఆయన మొదటి సినిమా విజయవంతం కాలేదు. ఆయన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆది టైంలో కొంచెం వేవ్ మొదలైంది, ఎన్టీఆర్ వేవ్. ఆ వేవ్ మొదలైన టైంలో ఈ ప్రచారం జరిగేది. ఇతను అంటే ఆవిడ ముస్లిం అని, అంటే హరికృష్ణ గారి చేసుకున్నటువంటి సెకండ్ వైఫ్ ఆవిడ ముస్లిం అనేటువంటి ప్రచారం జరిగేది. ఆవిడ నిజానికి వీళ్ళ ఫరమ్స్లో పనిచేసేవారు. అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ పరిచయం. అంటే ఎన్టీఆర్ ఎస్టేట్స్కి సంబంధించిన అకౌంట్స్, ఆ వ్యవహారాలకు సంబంధించిన ఆఫీస్ ఏదో ఉండేది. అక్కడ వర్క్ చేసే క్రమంలో ఏర్పడినటువంటి పరిచయం అలా నడిచింది. కాబట్టి ఆ ఏరియాలో, అంటే అబిట్స్లో ఉండేది. అది అబిట్స్లో ఆఫీసు, ఆ ఏరియాలో ఉండే అమ్మాయిలు వాళ్ళందరూ ఎక్కువ ముస్లిం అయి ఉండొచ్చు అనేది ఒక అంచనాతో మాట్లాడేసిన మాటలు తప్ప ఎవరికి ఇన్ డీటెయిల్ విషయం ఏంటనేది తెలియదు. రెండోది, ఆ శాలిని అనే పేరు కొంచెం కొత్తగా అనిపించి మేబీ ముస్లిం అయి ఉండొచ్చు అనేది ఒక సిద్ధాంతం చేసి పడేశారు. కానీ శాలిని అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం పేరు కాదు, అది హిందూ పేరే. హిందూ పేరే. సంస్కృతంలో దానికి అర్థం ఏమిటంటే టాలెంటెడ్ అని. టాలెంటెడ్ అనేటువంటి అర్థం వచ్చేలాంటి పేరు అది. అందుకని అది సంస్కృత్ పేరే తప్ప అది ఏదో వాళ్ళకి సంబంధించిన పేరు కాదు. అది ఖురాన్ నుంచో మరో చోట నుంచో పట్టుకొచ్చిన పేరు అయితే కాదు. కానీ ఆ సౌండింగ్ వీళ్ళకి అలా అనిపించి అదో సిద్ధాంతం చేసి మాట్లాడటం అనేది పాతకాలంలోనే జరిగింది. అది జరిగింది. కానీ ఇలాంటి ప్రచారాలు చాలా జరుగుతూ ఉంటాయి జనాల్లో. అంటే వాస్తవాలకు దూరంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేయటం జరుగుతుంది. అలా ఒక అనుమానంగా దీన్ని ప్రచారం చేశారు అప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ కాగితాలు బయటకు తీసి ఇప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవి టెంపర్ చేశారా లేకపోతే వెరిఫై చేస్తే నిజంగానే అలా ఉండొచ్చు. చాలా సందర్భాల్లో ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ అమ్మేశాను ఎవరికో. అమ్మేసిన తర్వాత, అంటే నేను అమ్మేసి కూడా దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ల తర్వాత ఇప్పటికి రీసెంట్గా నాకు ఈ మధ్య ఫోన్ వచ్చింది, దానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఏదో కట్టాలి మీరని. నేను ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం ఏమిటి అని చెప్పి
అది రిజిస్ట్రేషన్ అయిపోయి 15 ఏళ్ళలో ఎంతో అయిపోయింది మహాప్రభు అని చెప్పినా కానీ నాకే కాల్స్ వస్తాయి. ఓకే. అంటే ఎక్కడో రికార్డ్స్లో చేంజ్ కాలేదు. బహుశా ఆ కొనుక్కున్నటువంటి ఒకటి ఎవరో టీచర్ గారు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రాపర్గా అక్కడ సబ్మిట్ చేయకపోవటమో ఏదో జరిగి మొత్తానికి నా ఫోన్ నెంబరే ఇప్పటికీ వాళ్ళ రికార్డుల్లో ఉంది, గవర్నమెంట్ రికార్డుల్లో. ఆ ఫోన్ నెంబర్కే ఫోన్స్ వస్తాయి. దానికి సంబంధించి గవర్నమెంట్ వైపు నుంచి ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ వస్తుంది. నేను 2-3 సార్లు చెప్పాను వాళ్ళకి, అదేదో ఒకసారి వెళ్ళి అది తీయించేయండి అని. అది ఎక్కడో మా ఊళ్ళో గొడవ. నేను వెళ్ళినప్పుడు దాని మీద టైం కేటాయించే అవకాశం నాకు ఉండదు. కానీ వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి చేయించుకోవచ్చు, వాళ్ళకి బద్ధకం. కానీ నాకు ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఇలాగే ఏదో జరిగి ఉంటుంది ఇక్కడ కూడా. ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి ఏదో ప్రాపర్గా రికార్డ్స్లో ఆ పేరు ఆ పాత ఓనర్ పేరు అయి ఉండొచ్చు. అది ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరి దగ్గర కొనుంటారు వీళ్ళు, ఆ కొన్న వాళ్ళ పేరు అలాగే ఉండిపోయి ఉండొచ్చు. ఏదో జరిగింది అంటే దానికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం మాట్లాడితే బాగానే ఉంటుంది. ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వటం మంచిదే. ఇప్పుడు ఈ గొడవ జరుగుతోంది కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ మాట్లాడటానికి హరికృష్ణ గారు లేరు ఇప్పుడు. సో ఆవిడ మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఇబ్బందికరమైన అంశమే. సో ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఎవరైనా అభిమానులు వెళ్ళి వెరిఫై చేయాలి. అక్కడ వెరిఫై చేసి ఏమిటి అసలు ఇది రావడానికి కారణం ఏమిటి, అసలు ఈ కాగితాలే ఫేక్ అయి ఉండొచ్చు. ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతున్నవి ఇప్పుడు ఆ హరికృష్ణ వరకు కరెక్ట్, అవతల ప్రాపర్టీ ఓనర్ నేమ్ దగ్గర అది పీకేసి అంటే ఒరిజినల్గా ఇతర పేరు పీకేసి చేసి ఉండొచ్చు. ఇప్పుడు 2 కాగితాలు సర్క్యులేషన్లో ఉన్నాయి. ఒకటేమో ఈ ఖాన్ గారి పేరుతో ఒక కాగితం సర్క్యులేట్ అవుతోంది. దీనికి ప్యారలల్గా కొడుకు పేరు తారక రామారావు అనే ప్రచారం అవుతోంది. ఇంకో కాగితం కూడా వచ్చింది ఇప్పుడు సర్క్యులేషన్లో. అది ఒరిజినల్, ఇది ఫేక్ అంటున్నారు. ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది త్రూ ఆ అథారిటీస్తో మాట్లాడిస్తే, ఎందుకంటే అతను సెలబ్రిటీ కావటం మాత్రమే కాకుండా దీని వెనకాల ఒక పొలిటికల్ వ్యవహారం కూడా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మార్పు గురించి ఒక చర్చ జరుగుతోంది. రేపు మహానాడులో చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లోకి లొకేషన్ పట్టుకొస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది బయట. అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ప్రచారం అయితే జరుగుతోంది. మ్యాక్సిమం రేపు 28వ తారీఖు రామారావు గారి పుట్టినరోజున మహానాడు జరుగుతుంది. ఆ మహానాడు అది మినీ మహానాడుగా జరుపుతాం అంటున్నారు. ఆ మినీ మహానాడులో పార్టీ నాయకత్వ తీర్మానం, మార్పు తీర్మానం ఏదో పెడతారు అంటున్నారు. ఒకవేళ ఆ టైంలో ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ఆల్రెడీ ఈ మధ్య కొంతమంది మాట్లాడేస్తున్నారు ఓపెన్గానే. ఆయన రాజమండ్రి నుంచి ఒక తెలుగుదేశం సీనియర్ నాయకుడే ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి, అంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి కొంచెం సీరియస్ పాలిటిక్స్లో పాల్గొంటే బాగుంటుంది అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాడు మాట్లాడాడు. ఇలాంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది. అతను వచ్చి కొంత అతనికి ఉన్నటువంటి ఇమేజ్ పార్టీకి ఒక యాడ్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎలా చూస్తున్నారంటే అతన్ని ఇంకో పవర్ సెంటర్గా చూస్తున్నారు. ఇంకొక పవర్ సెంటర్ పార్టీలో ఎమర్జ్ అయితే ఇతనికి ప్రాబ్లం, ఇతని కెరియర్కి, పొలిటికల్ కెరియర్కి ఇబ్బంది లోకేష్. అందుకని కొంచెం వాళ్ళని దూరం పెట్టేటువంటి ప్రయత్నాలు చంద్రబాబు దగ్గర నుంచి జరుగుతున్నాయనే ప్రచారం ఒకటి ఉంది. ఆ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు ఈ కాగితాలు బయటకు రావటం, ఈ పేర్లు బయటకు రావటం, ఈ గందరగోళం క్రియేట్ చేయటం, మహానాడుకు ముందు క్రియేట్ చేయటం అనేది ఎన్టీఆర్ని అవాయిడ్ చేయటం అనేటువంటి కాన్స్పిరసీలో భాగంగా ఇదేమైనా చేస్తున్నారా అనేది ఒక సందేహం. అందుకని ఇప్పుడు ఈ సందేహ నివృత్తి ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని అతను అనుకోవడం లేదు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు కూడా కాన్షియస్గాను సీరియస్గాను మాట్లాడలేదు. కానీ వాళ్ళు మాట్లాడిన దానిలో నుంచి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి కొన్ని థంబ్నెయిల్స్ పెట్టి ఆ వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. బుచ్చయ్య చౌదరి గారి ఫోటోతో ఈ మాట అయితే సర్క్యులేషన్లో ఉంది. ఆయన అంత సీరియస్గాను అంత కాన్షియస్గాను మాట్లాడలేదు. కానీ ఆ ప్రస్తావన వచ్చి రాగానే వీళ్ళు థంబ్నెయిల్ పెట్టేశారు. ఆ థంబ్నెయిల్ పెట్టడంతో ఇప్పుడు ఆయన ఈ వార్త కూడా బాగానే నడిచింది. అందుకని అదొక డౌట్, మేబీ ఇతను పవర్ సెంటర్గా మారతాడా అని. రెండోది, జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు కుమార్తె అనేటువంటి విషయం దృష్టిలో పెట్టుకోవాలి. తను ఎక్కడో బయట సంబంధం చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారికి నిజానికంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అత్తగారు ఆవిడ చంద్రబాబు గారికి మేనకోడలు మాత్రమే కాదు,
వీళ్ళకి ఆడపిల్లలు లేకపోవడంతో ఆ అమ్మాయిని కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పెంచాడు ఆయన. చంద్రబాబు గారు పెంచిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి మీద ఒక ప్రేమ ఉంది ఆయనకి. అంటే ఆ అమ్మాయిని కూతురుగానే భావిస్తాడు ఆయన. మేనకోటలు అయినప్పటికీ కూతురుగానే భావిస్తాడు. ఆవిడ కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశారు ఇతనికి, ఎన్టీఆర్కి. కాబట్టి ఆ రిలేషన్ ఉంది, చంద్రబాబుతోనూ రిలేషన్ ఉంది ఆయనకి, అటు తాతగారి కుటుంబం. అయితే అతను కొంత సఫకేట్ అయ్యాడు ఈ సెకండ్ మ్యారేజ్ తాలూకా కొడుకు అవడంతో. వీళ్ళు కొంత దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేయటము ఇవి జరిగినాయి. నిజానికి ఎన్టీ రామారావు గారికి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఆయన విశ్వామిత్ర హిందీ వెర్షన్ చేసేటప్పుడు ఆ భరతుడి క్యారెక్టర్, చిన్నప్పుడు భరతుడి క్యారెక్టర్ ఒక పిల్లోడు కావాలి ఆయనకి. అప్పుడు ఆయనకి ఇమ్మీడియట్గా ఇతను గుర్తొచ్చి హరికృష్ణ గారిని పిలిచి, మీ అబ్బాయి ఉండాలి కదా, అతను తీసుకురా అని చెప్పి పిలిపించి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో, ఆయన తెల్లారుజాము 4 మొదలయ్యేది ఆయన యాక్టివిటీ, పిలిపించి అప్పటికప్పుడు మేకప్ వేసి ఆ పిల్లాడిని వాడారు దానిలో. అప్పుడు చాలా చిన్న పిల్లాడు అతను, అంటే కావాలని ఆ టైంకి ఆయనకు షూటింగ్కి అవసరమే పిలిపించి వాడాడు. అక్కడి నుంచి మొదలైంది ఇతను ఈ కెమెరా ఈ వ్యవహారం అంతా. అప్పుడు చూసాడు స్టార్డమ్ ఎలా ఉంటుంది అనేది. ఎన్టీ రామారావు గారికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇస్తున్న ప్రాధాన్యత ఇవన్నీ అతని బ్రెయిన్లో నెమ్మదిగా ఆలోచన మొదలై అక్కడి నుంచి సినిమా హీరో కావాలి అనేటువంటి దీంతో అతని ప్రయాణం నడిచింది. అలా రామారావు గారు ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ని ఇంట్రడ్యూస్ చేసింది తెరకి సీనియర్ ఎన్టీఆర్ఏ. ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి విశ్వామిత్ర సినిమా కోసమే వాడారు ఆయన మొదట. కాబట్టి కానీ ఫ్యామిలీలో ఒక కొంచెం అతన్ని దూరం పెట్టడం అది కనిపించింది, కానీ తర్వాత కలుపుకున్నారు. అంటే అతను కెరియర్ ప్రారంభించేటప్పుడే 2 యుద్ధాలు చేశాడు. ఒకటి ఫ్యామిలీతో యుద్ధం చేశాడు, రెండోది ఇండస్ట్రీలో ఒక స్థానం కోసం యుద్ధం చేశాడు. ఈ 2 యుద్ధాల్లో ఒకటి దానిలో గెలవటం వల్ల ఇంకో దాన్ని కూడా గెలిచాడు. అతను గెలిచి ఫైనల్గా ఆ కుటుంబం అతన్ని ఆదరించింది. హరికృష్ణ గారు కూడా ఓపెన్ డయాస్ల మీద మాట్లాడాడు నా కొడుకని. అలాగే బాలకృష్ణ గారు ఒక సందర్భంలో ఓన్ చేసుకుని మాట్లాడాడు నా బిడ్డ అని. ఇలా నడిచింది. చంద్రబాబు నాయుడు గారి బంధువునే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అతనితో ఎన్నికల ప్రచారం చేయించుకున్నారు 2009 ఎన్నికల్లో. ఇంత జరిగింది. కాకపోతే ప్రస్తుతం తను కూడా రాజకీయాల్లోకి వచ్చే మూడ్లో లేడు. కానీ ఆ మధ్యకాలంలో చిన్న ప్రాబ్లం ఒకటి జరిగింది. ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు అందరూ ఖండించారు, నందమూరి వంశస్థులు అందరూ ఖండించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఖండించినటువంటి తీరు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే అతను జగన్ని సీరియస్గా తిట్టకుండా 3 వాక్యాల ప్రకటన చేశాడు. ఆ 3 వాక్యాల ప్రకటన ఏంటంటే, ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయటం వలన ఆయన ఖ్యాతికి వచ్చినటువంటి నష్టం లేదు, వైఎస్ఆర్ పేరు పెట్టడం వలన ఆయనకు వనగూడేది లేదు అని చెప్పి 2 వాక్యాల్లో తేల్చేశాడు. దాన్ని ప్రభుత్వం సముచితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్నాడు. అంటే కర్ర విరక్కుండా, అది చావకుండా, పాము చావకుండా ఏదో చేసాడు ఇతను అన్నట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు, తెలుగుదేశం క్యాడర్ ఫీల్ అయ్యి కొంతమంది టీవీ ఛానల్స్ మైక్స్ ముందుకు వచ్చి మాట్లాడారు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా, జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా. ఈ మాట్లాడటం అంటే అదేదో అనుకోకుండా జరిగిన సందర్భం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పార్టీ నాయకత్వానికి తెలియకుండా వాళ్ళు వచ్చి మీడియా ముందు మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి వాంటెడ్గానే తెలుగుదేశం నుంచి ఒక నెగిటివ్ అభిప్రాయం ఎన్టీఆర్ మీద పడింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్ళీ ఒక చర్చ జరుగుతోంది. ఆఫ్టర్ చంద్రబాబు వాట్ అని, తెలుగుదేశం పార్టీని లీడ్ చేసేది ఎవరు అని ఒక చర్చ జరుగుతోంది. ఆ చర్చలో ఇంకెవరు లోకేష్ అనే మాట అందరూ అంటున్నారు పైకి. కానీ ఇంకొక పవర్ సెంటర్ ఏర్పడితే సీరియస్గా అతనికి ఇబ్బంది ఉంటుంది. అందుకని ఈ పవర్ పాలిటిక్స్లో భాగంగా ఈ కాగితం ఏదైనా సర్క్యులేట్ చేస్తున్నారా అనేది ఒక సందేహం. రెండోది, ఇప్పుడు వాతావరణం వేడిగా ఉంది అని ఎందుకు అంటున్నానంటే, ప్రస్తుతం పహల్గాంలో జరిగినటువంటి ఇన్సిడెంటు, పాకిస్తాన్తో యుద్ధం అనేస్తున్నారు. నిజానికి అది యుద్ధం కాదు, ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది భారత్ సైన్యం. ఆ దాడి చేసినటువంటి టీంకి లీడ్ చేసింది కూడా ఒక ముస్లిం అమ్మాయి, ఖురేషి. తను
లీడ్లో వెళ్ళి వాళ్ళు అక్కడ దాడులు చేసి వచ్చారు. ఒక 100 మందిని మట్టుబెట్టామని చెప్తున్నారు. 70 నుంచి 100 అని చెప్తున్నారు. కావచ్చు, మంచిదే, దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు. కానీ దాన్ని పాకిస్తాన్తో యుద్ధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వచ్చేసింది అంటున్నారు, మాక్ డ్రిల్లు చేసేస్తున్నారు, చాలా ప్రాంతాల్లో సైరన్లు ఊదుతున్నారు. ఈ గొడవ ఒకటి నడుస్తోంది. ఈ ట్రెండ్లోనే, ఈ క్రమంలోనే కొంచెం ముస్లింల పట్ల వ్యతిరేకత, ఇస్లామిక్ టెర్రరిజము ఈ పదాలు వాడే క్రమంలో చాలామంది కొంచెం ముస్లింలే ఉగ్రవాదులు అన్న టోన్ దాకా వెళ్ళిపోతున్నారు. అవును. ఈ వెళ్ళిపోతున్న టైంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముస్లిము, అతను ఇప్పుడు మనకి హిందువుగా ప్రొజెక్ట్ అవుతున్నాడు కానీ కాదు. వాస్తవానికి అతని మదర్ ఏదైనప్పటికీ తండ్రి ప్రకారమే చూస్తారు. అవును. తండ్రి హిందూ కాబట్టి అతన్ని ముస్లిం అనడానికి అవకాశమే లేదు. ఏ విధంగా చూసినా, ఆవిడ పేరు రీత్యా చూసినా ఆవిడ ముస్లిం అయి ఉండే అవకాశం లేదు. అయితే ఆవిడది కర్ణాటక అని అన్నారు. కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్రాహ్మిన్ ఫ్యామిలీ అని కూడా ఒక ప్రచారం ఉంది. అతను కూచిపూడి నేర్చుకున్నాడు. అతను కూచిపూడి నేర్చుకోవటం, ఈ కల్చరు, ఈ గొడవ అంతా